హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. సో ఈ వీడియోలో మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కాన్సెప్ట్స్ గురించి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈ సెషన్లో మనము ఈ కాన్సెప్ట్స్ గురించి థియరిటికల్గా ఎలా క్వశ్చన్స్ అడగొచ్చు అండ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఫార్ములాస్ ఏంటి, సో అవన్నీ మనము కవర్ చేద్దాము. సో అయితే కంటెంట్లోకి వెళ్ళే ముందు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మీకు పీడిఎఫ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నవ్ ఎస్ఎఫ్జి అంటే ఏంటి? సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద వేరియబుల్స్. సో ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు అందులో వేరియబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి, అందులో వోల్టేజెస్, కరెంట్స్ ఇవన్నీ వేరియబుల్స్గా ఉంటాయి. అండ్ సిమిలర్లీ సెట్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్, ఆ వేరియబుల్స్ వేటి మీద అయితే డిపెండ్ అవుతున్నాయో మనం ఈక్వేషన్ రాస్తాము. ఒక నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్ కావచ్చు, లూప్ ఈక్వేషన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ V1 ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ R1 ప్లస్ I2 ఇంటూ R2 ఇలా రాస్తాం కదా. సో ఇవి వేరియబుల్స్, వోల్టేజ్, కరెంట్స్, ఇవన్నీ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్ని ఈ వేరియబుల్స్ని రిలేట్ చేస్తూ మనం ఒక గ్రాఫ్ కానీ డ్రా చేసామనుకోండి, దాన్నే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అంటాం. అండ్ ఇట్ ఆల్సో డిస్ప్లేస్ ద ఫ్లో ఆఫ్ సిగ్నల్స్ యాజ్ లైక్ ఇన్ బ్లాక్ డయాగ్రామ్లో మనకి ఫ్లో ఆఫ్ సిగ్నల్స్ ఏ ఏ ఏ వేరియబుల్ నుంచి ఏ వేరియబుల్ వైపు సిగ్నల్ అనేది ట్రావెల్ చేస్తుందో కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. అండ్ నవ్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ టెర్మినాలజీ రిలేటెడ్ టు ద ఎస్ఎఫ్జి. సో ఇందులో మనం ఫస్ట్ నోడ్ అంటే ఏంటి? సో నోడ్ ఈజ్ ఏ వేరియబుల్, సిస్టమ్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏం చెప్పాను కదా. సో ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు అందులో మనకి చేంజ్ అవుతూ ఉంటాయి క్వాంటిటీస్, వాటినే వేరియబుల్స్ అంటాము. సో ఇక్కడ నోడ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ సిగ్నల్స్నే మనము నోడ్ అని చెప్తున్నాము. సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ డయాగ్రామ్ తీసుకున్నాము. ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ డయాగ్రామ్లో ఇఫ్ యు టేక్ ఏ X2కి సిగ్నల్స్ చూడండి, X1 నుంచి వస్తుంది, X2 నుంచి వస్తుంది, X3 నుంచి వస్తుంది. సో ఇది ఈ X2కి ఏవైతే ఇన్కమింగ్ సిగ్నల్స్ ఉన్నాయో వాటన్నిటినే మనము ఈక్వేషన్ లాగా రాసుకున్నాం. చూడండి, X2 ఈజ్ ఈక్వల్ టు A12 ఇంటూ X1, దాన్ని ఇన్కమింగ్ సిగ్నల్ అంటాం. సో సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ సిగ్నల్స్ని మనము నోడ్గా రిప్రజెంట్ చేస్తాం. సో నోడ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్స్ లాగా రాయాలి అంటే, సో దీనికి ఎక్కడెక్కడి నుంచి మనకి సిగ్నల్స్ వస్తున్నాయో వాటన్నిటిని సమ్ చేయాలి వాటి గెయిన్తో. సో X3 తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ యు టేక్ X3కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? X2 నుంచి వస్తుంది అండ్ X3 నుంచే వస్తుంది. సిమిలర్లీ రెండే వస్తున్నాయి దీనికి. నెక్స్ట్ X4 తీసుకున్నాం అనుకోండి, X4కి కూడా రెండు వస్తున్నాయి. ఒకటి X3 నుంచి వస్తుంది, ఇంకోటి X2 నుంచి వస్తుంది. సో లైక్ దిస్ మనకి సిగ్నల్స్ నోడ్ అంటే ఏదైతే సిస్టమ్ వేరియబుల్ ఉందో ఆ సిస్టమ్ వేరియబుల్కి ఎక్కడెక్కడి నుంచి అయితే ఇన్కమింగ్ సిగ్నల్స్ వస్తున్నాయో వాటన్నిటిని సమ్ చేయడమే. నెక్స్ట్ ఇన్పుట్ నోడ్. సో ఇన్పుట్ నోడ్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ అవుట్ గోయింగ్ బ్రాంచెస్. ఏదైతే అవుట్ గోయింగ్ బ్రాంచెస్ ఉన్నాయో దాన్నే ఇన్కమింగ్ ఆర్ ఇన్పుట్ నోడ్ అంటాం. సో ఇక్కడ చూడండి, X1కి మాత్రమే అవుట్ గోయింగ్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ X1కి మాత్రమే అవుట్ గోయింగ్ బ్రాంచ్ ఉంది, మిగతా వాటికి అవుట్ గోయింగ్తో పాటు ఇన్కమింగ్ కూడా ఉన్నాయి. సో అవుట్ గోయింగ్తో పాటు ఇన్కమింగ్ ఉంటే అది ఇన్పుట్ నోడ్ కాదు. సో ఓన్లీ అవుట్ గోయింగ్ బ్రాంచెస్ మాత్రమే ఉంటే దాన్నే ఇన్పుట్ నోడ్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే X1. అవుట్పుట్ నోడ్ మీన్స్ ఓన్లీ ఇన్కమింగ్ బ్రాంచెస్ మాత్రమే ఉండాలి. ఇన్పుట్కి ఏమో అవుట్ గోయింగ్ బ్రాంచెస్ ఉండాలి, అవుట్పుట్కి ఏమో ఇన్కమింగ్ బ్రాంచెస్ ఉండాలి. రివర్స్ చూడండి, ఇక్కడ అవుట్ వస్తే ఇక్కడ ఇన్ వస్తుంది, ఇక్కడ ఇన్ వస్తే ఇక్కడ అవుట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇన్కమింగ్ బ్రాంచెస్ మనకి ఇక్కడ ఏమున్నాయి? ఓన్లీ X4కి మాత్రమే ఇన్కమింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ X2 తీసుకున్నాం అనుకోండి, X2 నుంచి అవుట్ గోయింగ్ ఉంది, ఇన్కమింగ్ ఉంది. X3 నుంచి అవుట్ గోయింగ్ ఉంది, ఇన్కమింగ్ ఉంది. సో X4కి మాత్రమే ఇన్కమింగ్ ఉంది కాబట్టి, సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్కమింగ్ నోడ్ అంటే ఆర్ అవుట్పుట్ నోడ్ అంటే దట్ ఈస్ X4. నెక్స్ట్ పాత్. సో పాత్ మీన్స్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ట్రావర్సల్ ఆఫ్ కనెక్టెడ్ బ్రాంచెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బ్రాంచ్ యారోస్. మనకి ఏదైతే బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచ్ యారోస్ని ఫాలో అవుతూ ఒక కంటిన్యూస్గా పాత్ ఉంటుంది. ఓకే, సో ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వైపు ఒక పాత్ కనిపిస్తుంటుంది. సో దాన్నే మనము, సో ఇక్కడ చూడండి,
ఇక్కడ ఒక పాత్ కనిపించింది x1, x2 అండ్ x3, x4 ఇలా ఒక పాత్ కనిపించింది కదా. సో దీన్నే పాత్ అంటాం. ఇంకొక పాత్ ఎక్కడి నుంచి కనిపించిందంటే ఇది ఇన్పుట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చింది ఇంకొక పాత్. ఇక్కడ చూడండి ఇన్పుట్. సో వీటిని ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వైపు కంటిన్యూగా బ్రాంచెస్తో పాటు వెళ్ళడానికి డైరెక్షన్ ఆఫ్ యారోస్ని బేస్ చేసుకుని వెళ్తూ ఉంటే దాన్నే మనము పాత్ అంటాము. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క నోడ్ కూడా రిపీట్ అవ్వకూడదు. ఆ పాత్లో ఒకసారి ఒక నోడ్ వచ్చిందంటే అది రిపీట్ అవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ పాత్ అంటాము. నెక్స్ట్ పాత్ గెయిన్. పాత్ గెయిన్ అంటే అందులో ఉన్నటువంటి సపోజ్ నేను ఒక పాత్ తీసుకున్నాను. ఈ పాత్లో ఏవైతే బ్రాంచ్ గెయిన్స్ ఉన్నాయో అంటే A12 అని రాసుకున్నాం కదా, A23, A34 అని, ఈ బ్రాంచ్ గెయిన్స్ని మల్టిప్లై చేయడమే పాత్ గెయిన్ అంట. నెక్స్ట్ లూప్. సో లూప్ మీన్స్ ఏదైతే పాత్ తీసుకుంటున్నామో ఆ పాత్లో మనము ఒక నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి అదే నోడ్ దగ్గర ఎండ్ అయ్యామనుకోండి, దాన్నే లూప్ అని చెప్తాము. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ వన్ లూప్, దిస్ ఈజ్ వన్ లూప్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో x2 నుంచి x3 వైపు వచ్చి మళ్ళీ x2 దగ్గర ఆగాము, దట్ ఈస్ ద లూప్. సో ఏదైతే నోడ్ దగ్గర స్టార్ట్ అవుతామో తిరిగి మళ్ళీ అదే నోడ్ దగ్గర టెర్మినేట్ అయితే దాన్నే ఏమంటున్నాము, లూప్ అంటాము. ఈ లూప్లో ఉన్న బ్రాంచ్ గెయిన్స్ ప్రోడక్ట్ చేస్తే వచ్చేది లూప్ గెయిన్ అంటాము. పాత్ గెయిన్ అయితే ఎలా అయితే కనుక్కున్నామో లూప్ గెయిన్. సపోజ్ మీకు ఒక ఇలా వచ్చింది లూపు. సో ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్స్ లూప్ గెయిన్ అంటాము. సిమిలర్లీ సెల్ఫ్ లూప్. ఇక్కడ ఇది కూడా లూపే, బట్ ఇక్కడ ఈ లూప్లో ఒక్క బ్రాంచ్ మాత్రమే ఉంటుంది. టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, మనకి చాలా థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగవచ్చు. సో సెల్ఫ్ లూప్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే సింగిల్ బ్రాంచ్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో లూప్, బట్ ఒక బ్రాంచ్ మాత్రమే ఉంటుంది. ఒక నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి అదే నోడ్ దగ్గరికి వస్తుంది. సిమిలర్లీ నాన్ టచింగ్ లూప్స్. ఇఫ్ టూ లూప్స్ డస్ నాట్ పొసెస్ కామన్ నోడ్, సో కామన్ నోడ్ కానీ లేకపోతే వాటిని నాన్ టచింగ్ లూప్స్ అంటాం. ఇక్కడ ఒక లూప్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లూప్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక లూప్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ లూపు టచ్ అవ్వదు. సో వీటిని నాన్ టచింగ్ లూప్స్ అంటాం. సో వీటి ప్రోడక్ట్స్నే నాన్ టచింగ్ లూప్ గెయిన్ అంటాం. ఇక్కడ ఒక గెయిన్ ఉంటుంది, ఇక్కడ ఒక గెయిన్ ఉంటుంది అనుకోండి. సో ఈ నాలుగిటిని మల్టిప్లై చేస్తేనే నాన్ టచింగ్ లూప్స్ గెయిన్ అంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద డమ్మీ నోడ్. డమ్మీ నోడ్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇన్పుట్ నోడ్ ఏంటి, అవుట్పుట్ నోడ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఇన్పుట్ నోడ్ అంటే అవుట్ గోయింగ్ బ్రాంచ్ ఉండాలి, అవుట్పుట్ నోడ్ మీన్స్ ఇన్కమింగ్ బ్రాంచెస్ ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి ఇది ఇన్పుట్ నోడ్గా కన్సిడర్ చేయొచ్చు బికాస్ అవుట్ గోయింగ్ బ్రాంచ్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ అవుట్పుట్ నోడ్ని కన్సిడర్ చేయలేం కాబట్టి ఎందుకని ఇన్కమింగ్ బ్రాంచ్ మాత్రమే ఉండాలి. దానికోసం మనము ఇంకొక నోడ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇక్కడ y1 తీసుకుని ఇక్కడ y2 అండ్ y3 అడిషనల్గా ఇంకొక నోడ్ తీసుకుంటాము. దీన్నే డమ్మీ నోడ్ అంటాము. y4 ఈజ్ ఈక్వల్ టు y3 అనే మీనింగ్. బట్ ఇక్కడ గెయిన్ 1 ఇవ్వాలి. మిగిలిన పాత్ ఏదైతే ఒరిజినల్గా ఉందో దాన్నే కన్సిడర్ చేస్తాము. A12, A23 అని, A3 ఇలా కన్సిడర్ చేస్తాము. సో దీన్నే డమ్మీ నోడ్ అంటాము. సో డమ్మీ నోడ్ ఎందుకు ఇస్తామంటే మనము ఎయిదర్ ఇన్పుట్ బ్రాంచ్ని ఆర్ ఇన్పుట్ నోడ్ని అవుట్పుట్ నోడ్ని కన్సిడరేషన్ కోసం మాత్రమే ఇస్తాము. అండ్ థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు. సో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్ఎఫ్జి. ఎస్ఎఫ్జి అనేది ఓన్లీ లీనియర్ సిస్టమ్స్కి మాత్రమే అప్లికబుల్. సో ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ ఎలా ఉండాలంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా ఉండాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్. నోడ్స్ని మనము ఎలా అరేంజ్ చేస్తామంటే లెఫ్ట్ టు రైట్నే ఫాలో అవుతాం. బేసిక్ ప్రాపర్టీ ఇది. అండ్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఒక సిగ్నల్ అనేది ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ వైపు వెళ్ళింది అనుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సిగ్నల్ రిప్రజెంటేషన్? x1 అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, సారీ x2 అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, x1 మీద డిపెండ్ అవుతుంది. సో నోడ్ని మనం ఎలా రాస్తున్నామంటే దానికి ఏ అయితే ఇన్కమింగ్ సిగ్నల్స్ వస్తుంటాయో వాటిని మాత్రమే తీసుకుంటాము, అవుట్ గోయింగ్ని తీసుకోము. క్లియర్? సో దట్ ఈస్ x2 ఈజ్ ఈక్వల్ టు A12 ఇంటూ x1. క్లియర్? సో దట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్ఎఫ్జి. అయితే ఎస్ఎఫ్జిని మనము బ్లాక్ డయాగ్రామ్ నుంచి ఎలా డ్రా చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
సో మనకి కొన్నిసార్లు బ్లాక్ డయాగ్రాము హెవీగా డయాగ్రామ్ బ్లాక్స్లో ఇచ్చేస్తాడు. సో మనము ఫస్ట్ దాన్ని ఎస్ఎఫ్జిలో కన్వర్ట్ చేసుకొని ఫార్ములా అప్లై చేస్తే ఇది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అందుకోసం మనము ఎస్ఎఫ్జి నుంచి బ్లాక్ డయాగ్రామ్ నుంచి ఎస్ఎఫ్జి కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఇందులో ఒక బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాను. దట్ ఈస్ ద ఆర్ అనే వేరియబుల్ ఇన్పుట్, ఎర్రర్ సిగ్నల్ ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ ఫీడ్బ్యాక్, ఇన్పుట్ మైనస్ ఫీడ్బ్యాక్ నుంచి వచ్చింది. అండ్ ఒక బ్లాక్లోకి వెళ్ళింది. బ్లాక్ నుంచి మళ్ళీ అవుట్పుట్ నోడ్, దట్ ఈస్ మనకు తెలిసింది టేక్ ఆఫ్ పాయింట్ అంటాము. టేక్ ఆఫ్ పాయింట్, దిస్ ఈజ్ సమ్మింగ్ పాయింట్ అండ్ అవుట్పుట్ నోడ్. సో ఇందులో ప్రతి వేరియబుల్ని మనం ఒక నోడ్గా కన్సిడర్ చేయొచ్చు. ఈచ్ వేరియబుల్ కెన్ బి కన్సిడర్ యాజ్ నోడ్. అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, ఆర్ కానీ అంటే ఇన్పుట్, ఎర్రర్, ఫీడ్బ్యాక్ నుంచి వచ్చిన అవుట్పుట్, సి, ఇవన్నీ మనము వేరియబుల్స్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సమ్మింగ్ పాయింట్ని ఒక నోడ్గా తీసుకోవచ్చు, టేక్ ఆఫ్ పాయింట్ని ఒక నోడ్గా తీసుకోవచ్చు. ఇదైనా చేయొచ్చు. టేక్ ఆఫ్ పాయింట్ని ఒక నోడు, సమ్మింగ్ పాయింట్ని ఒక నోడ్గా తీసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ మనకి పక్కనే సమ్మింగ్ పాయింట్ అండ్ టేక్ ఆఫ్ పాయింట్. సో మనకి ఆల్ఫాబెట్లో ఎస్, టీ వస్తాయి కదా. సమ్మింగ్ పాయింట్ ముందు వచ్చి టేక్ ఆఫ్ పాయింట్ తర్వాత వస్తే ఈ రెండింటిని రీప్లేస్ చేసి సింగిల్ నోడ్గా తీసుకోవచ్చు. సింగిల్ నోడ్. అదే పొరపాటున మనము ఆల్ఫాబెట్లో రివర్స్లా వచ్చాయనుకోండి, అంటే టీఎస్ అంటే టేక్ ఆఫ్ పాయింట్ ముందు వచ్చి సమ్మింగ్ పాయింట్ తర్వాత వచ్చింది అనుకోండి, 2 సపరేట్ నోడ్స్గా కన్సిడర్ చేయాలి. 2 సపరేట్ నోడ్స్గా కన్సిడర్ చేయాలి. గుర్తుపెట్టుకుంటారు కదా. సో ఆల్ఫాబెట్లో ఎస్, టీ వస్తుంటాయి కాబట్టి పక్కనే అలా వస్తే మనం వాటిని సింగిల్ నోడ్గా కన్సిడర్ చేస్తాము. అలా కాకుండా రివర్స్లో వచ్చాయనుకోండి 2 సపరేట్ నోడ్స్ చేసుకోవాలి. సో దట్ ఈస్, సో ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో సమ్మింగ్ పాయింట్ని ఒక నోడు అండ్ టేక్ ఆఫ్ పాయింట్ని ఒక నోడ్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ దిస్ ఈజ్ ద సమ్మింగ్ పాయింట్ నోడ్ అండ్ దిస్ ఈజ్ ద టేక్ ఆఫ్ పాయింట్ నోడ్. వీటి మధ్య ఏ బ్లాక్స్ ఉన్నా, సో ఇక్కడ చూడండి సమ్మింగ్ పాయింట్కి ఒక ఆర్ అనేది ఒక వేరియబుల్ కదా, ఆర్ అనేది ఒక ఇన్పుట్ కదా. సో దాన్ని మనము ఒక వేరియబుల్గా కన్సిడర్ చేసుకున్నాము. సో ఆర్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఇది సమ్మింగ్ పాయింట్ కాబట్టి ఈఆర్బి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సి, టేక్ ఆఫ్ పాయింట్ ఒక నోడ్గా తీసుకున్నాము. సో సిగ్నల్ ఫ్లో అనేది ఎలా ఉందో ఆ యారోస్ని బట్టి మనము డ్రా చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్ఎఫ్జి ఫ్రమ్ బ్లాక్ డయాగ్రామ్స్. అయితే నెక్స్ట్ ఈక్వేషన్స్ నుంచి మనం ఎలా రాయాలి ఎస్ఎఫ్జి ఈక్వేషన్స్. సో మనకు ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఇచ్చేస్తారు. ఆ ఎలక్ట్రికల్ నెట్వర్క్ కావచ్చు, ఆ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ కావచ్చు. ఇందులో మనము నోడ్ వోల్టేజెస్ని అండ్ లూప్ కరెంట్స్ని వేరియబుల్గా తీసుకుంటాము. నోడ్ వోల్టేజెస్, లెట్ us assume నోడ్ వోల్టేజెస్ అంటే ఇక్కడ V2 ఒకటి, V3ని వేరియబుల్గా తీసుకున్నాము. నెక్స్ట్ లూప్ కరెంట్స్ అంటే I1, I2ని తీసుకున్నాము. ఇవి వేరియబుల్స్గా తీసుకుంటాము. సో I1 ఈక్వేషన్ చూడండి. I1 కావాలి అంటే ఇక్కడ మనం సింపుల్గా రాయొచ్చు ఈక్వేషన్ని, V1 మైనస్ V2. ఏం రాస్తున్నాము, V1 మైనస్ V2 డివైడెడ్ బై R1 రాయొచ్చు కదా. సో ఇందులో V1 అనేది వేరియబుల్, V2 అనేది వేరియబుల్ అండ్ వాటితో మల్టిప్లై అయ్యే గెయిన్ చూడండి 1/R1 1/R2. నెక్స్ట్ V2. సో ఈ V2 కావాలి అంటే ఈ V2 ఎక్కడి నుంచి వచ్చింది, వీటి మధ్య ఉన్న వోల్టేజే కదా, R3 దగ్గర ఉన్న వోల్టేజ్. R3లో వెళ్ళే కరెంటు I1 మైనస్ I2 అనుకుంటే, సో R3 ఇంటూ I1 మైనస్ I2. దీన్ని మళ్ళీ మనము I1ని సపరేట్గా రాస్తున్నాము, I2ని సపరేట్గా రాసుకుంటే వాటి గెయిన్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ I2 అంటే I2 ఈజ్ బిట్వీన్ V2 అండ్ V3 బై R2 ఇలా రాయొచ్చు. V3 మీన్స్ I2 ఇంటూ R4. ఇలా మనము ఈక్వేషన్స్ని రాసుకున్నాము. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ డ్రా చేయాలి, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. V1 నెక్స్ట్ I1 చూడండి. I1కి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, V1 నుంచి ఒకటి అండ్ V2 నుంచి ఒకటి వస్తుంది. సో V1 నుంచి ఒకటి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద గెయిన్ 1/R1. నెక్స్ట్ V2 నుంచి కూడా ఒకటి వస్తుంది, కాకపోతే ఇది నెగిటివ్ వస్తుంది కాబట్టి నెగిటివ్ సిగ్నల్ని మనము బ్యాక్లో ఇలా రాసుకుందాం. ఫార్వర్డ్ సిగ్నల్ అయితే సపోజ్ వెనకాల నుంచి వస్తుంది అనుకోండి, వెనక నోడ్ నుంచి వస్తుంది అనుకోండి, సో అప్పుడు మనము ఫీడ్బ్యాక్ లాగా రాస్తాము 1/R2. నెక్స్ట్ V2 అనే వేరియబుల్ ఉంది. ఈ V2 వేరియబుల్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి సిగ్నల్స్ చూడండి. R3 I1 నుంచి ఒకటి వస్తుంది, మైనస్ R3 I2 నుంచి వస్తుంది. R3 I1. సో నెక్స్ట్
మైనస్‌లో ఉంది కాబట్టి అంటే బ్యాక్ సైడ్ నుంచి ఉంది కాబట్టి సో దట్ ఈస్ -R3 రాస్తాం. రైట్. నెక్స్ట్ I2 సిగ్నల్. I2 సిగ్నల్‌కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? V2 నుంచి వస్తుంది. సో V2 నుంచి ఒకటి వస్తుంది 1/R2. నెక్స్ట్ V3 నుంచి కూడా వస్తుంది ఒకటి. సో దట్ ఈస్ -1/R2. ఇక్కడ V3 అంటే I2 నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. దట్ ఈస్ R4. సో ఇలా మనము ఒక ఈక్వేషన్స్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లాగా డ్రా చేయొచ్చు ఇలా. సో దిస్ ఈస్ ద మనము తీసుకున్నప్పుడు ఏవైతే మనకి ఇచ్చిన సర్క్యూట్లో నోడ్ వోల్టేజెస్, లూప్ కరెంట్స్ ఆర్ ద వేరియబుల్స్. రిమెంబర్ దిస్, నోడ్ వోల్టేజెస్, లూప్ కరెంట్స్ ఆర్ ద వేరియబుల్స్. దాన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని మనము ఈక్వేషన్స్ని ఫాలో అయితే ఇలా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ ఇంకొక ఫార్ములా బేస్డ్ ఎస్ఎఫ్జి అంటే బ్లాక్ డయాగ్రామ్ నుంచి అయినా రాయొచ్చు. ఎస్ఎఫ్జి డైరెక్ట్గా ఇచ్చేసినా మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇందులో ఓవరాల్ గెయిన్ టీతో అనుకుంటే సో దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ k = 1 to k pk ఇంటూ డెల్టా k బై డెల్టా. ఇక్కడ pk అంటే ఏంటంటే పాత్ గెయిన్ ఆఫ్ ద కేత్ ఫార్వర్డ్ పాత్. మనకి ఒక ఇన్పుట్ ఏదైతే ఇస్తామో నెక్స్ట్ అవుట్పుట్ ఒకటి కన్సిడర్ చేసుకుంటాము. వీటి మధ్యలోకి మనము గెయిన్ అనేది డిఫరెంట్ పాత్స్ నుంచి వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ పాత్ అనుకోండి, ఇది సెకండ్ పాత్. అలా ఎన్ని పాత్స్ ఉంటే k = 1 to n తీసుకున్నాము. సారీ, k = 1 to n. సో n నెంబర్ ఆఫ్ పాత్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 ఉన్నాయి, n = 2 అని. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఎంత, సెకండ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఎంత, ఇలా మనం కన్సిడర్ చేసుకుంటే దాన్నే పాత్ గెయిన్ ఆఫ్ ద కేత్ ఫార్వర్డ్ పాత్. నెక్స్ట్ ఫస్ట్ మనము డెల్టా k కన్నా డెల్టా చూడాలి. సో డెల్టా చూస్తే ఇక్కడ మనకి ఇచ్చిన పాత్లో ఎన్ని లూప్స్ గెయిన్స్ కన్నా. సో లూప్ గెయిన్ అంటే ఇండివిజువల్ లూప్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ లూప్ గెయిన్స్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ అంటే ఓన్లీ 1 or 2 బ్రాంచ్ ఏవైతే ఉంటాయో ఒక నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి అక్కడికే రావడం, వాటిని ఇండివిజువల్ లూప్స్ అంటాం. సో దాంతోపాటు ఇలా కూడా ఉండొచ్చు, ఇండివిజువల్ లూప్స్ ఇలా కూడా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. సో వీటిని ఇండివిజువల్ లూప్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ 1 రాస్తాము, మైనస్ రాస్తాము, తర్వాత ప్లస్ రాస్తాము. ప్లస్ సమ్ ఆఫ్ గెయిన్ ప్రోడక్ట్స్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్. కొన్నిసార్లు ఒక లూప్ ఇక్కడ ఉంటుంది, ఇంకొక లూప్ ఇక్కడ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇవి 2 టచ్ అవ్వవు, కామన్ నోడ్ ఉండదు నాన్ టచింగ్ అంటే. సో అందువల్ల వాటి యొక్క గెయిన్ ప్రోడక్ట్స్ని సమ్ చేయడం. సో ఇలా మనము ఇదొక సెట్ అనమాట, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయడం, దాన్నే 2 నాన్ టచింగ్ లూప్స్ గెయిన్ ప్రోడక్ట్ అంటాము. అలా ఇంకొక సెట్ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇలా మనకి ఎన్ని నాన్ టచింగ్ లూప్స్ ఉంటాయో, 2 నాన్ టచింగ్ సెట్స్ ఉంటాయో వాటినన్నింటినీ యాడ్ చేస్తాం. అదేవిధంగా 3 నాన్ టచింగ్ 3 ఉన్నాయనుకోండి, వాటి యొక్క గెయిన్ ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి. సో ఇలా మనము యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. మ్యాక్సిమం మనకి 2 వరకే కవర్ చేయవచ్చు, ఎందుకంటే టైం తీసుకుంటుంది కాబట్టి. 2 or 3 కన్నా ఎక్కువ పోరు. నెక్స్ట్ డెల్టా k అంటే ఏంటంటే మనం ఫస్ట్ డెల్టా కనుక్కుంటాం కదా, ఈ డెల్టా నుంచి వచ్చిన వాల్యూనే డెల్టా k. అయితే మనం ఏదైతే డెల్టా k అంటే ఒక ఫార్వర్డ్ పాత్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫార్వర్డ్ పాత్లో మనం తీసుకున్న లూప్ లేదనుకోండి, ఇక్కడ ఒక లూప్ ఉంది, ఇక్కడ ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది, ఈ లూప్ దీంతో టచ్ అవ్వట్లేదు అనుకోండి. సో ఈ లూప్ గెయిన్ని మనం రాసుకోవాలి. అక్కడ ఏదైతే టచ్ అవుతుందో అవి మొత్తం క్యాన్సిల్ చేయాలి, టచ్ కాంది మాత్రమే ఉంచుకోవాలి డెల్టాలో. సో అది ఎలానో ఒకసారి ప్రాబ్లం సాల్వ్ చేస్తే చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనము ఒక బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చారు. సో దాన్ని C/R ఫైండ్ అవుట్ చేయమన్నారు. C/R ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ C/R ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనము R అనే సిగ్నల్ నుంచి ఒక వేరియబుల్ తీసుకున్నాను, నోడు. అక్కడ నుంచి సమ్మేషన్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక టేక్ ఆఫ్ పాయింట్ ఉంది. సో టేక్ ఆఫ్ పాయింట్కి ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది, దట్ ఈస్ 1. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇంకొక సమ్మేషన్ పాయింట్కి, సో దిస్ ఈజ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ C ఇలా రాసుకున్నాం. అయితే ఇక్కడ ఈ సమ్మేషన్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ సమ్మేషన్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక నోడ్ ఉంది. సో ఈ నోడ్కి ఒక ఫీడ్బ్యాక్ సిగ్నల్ వస్తుంది, దట్ ఈస్ B. అండ్ ఇక్కడికి S ఇన్వర్స్ అనే ఒక సిగ్నల్ వస్తుంది. నెక్స్ట్
ఈ ఎస్ ఇన్వర్స్ సిగ్నల్ నుంచి ఈ పాయింట్ నుంచి టేక్ ఆఫ్ పాయింట్ కదా, ఈ పాయింట్ నుంచి మళ్ళీ సమ్మేషన్ పాయింట్కి ఒక సిగ్నల్ వెళ్తుంది. సో ఇలా మనము ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అయితే డ్రా చేసాం. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ పాత్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ పాత్స్ అంటే ఇది ఇన్పుట్ అవుతుంది, ఇది అవుట్పుట్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ పాత్స్ ఎన్ని ఉన్నాయంటే ఇన్పుట్ నుంచి మనం నేరుగా ఇలా ఒకటి వెళ్ళొచ్చు. ఇంకొక పాత్ ఏంటంటే పాత్ 1 అనుకున్నాం. ఇది పాత్ 2 ఏంటంటే ఇలా వచ్చి ఇలా కూడా వెళ్ళొచ్చు. సో ఎన్ని పాత్స్ ఉన్నాయి? 2 పాత్స్ ఉన్నాయి. సో ఫార్వర్డ్ పాత్ గెయిన్ P1 అంటే అన్నిటిని 1 ఉన్నాయి కాబట్టి 1 × 1 × 1 మల్టిప్లై చేస్తాము, దట్ ఈస్ 1. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఏమున్నాయి? 1 × 1 × S ఇన్వర్స్ ఇంటూ A, అంటే S ఇన్వర్స్ A ఈజ్ ద సెకండ్ ఫార్వర్డ్ పాత్. నౌ డెల్టా ఏంటో కనుక్కుందాం. డెల్టా అంటే ఏంటి? మనకి ఫార్ములా 1 - లూప్ గెయిన్స్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్. సో ఇక్కడ ఒక లూప్ ఉంది చూడండి. సో దట్ ఈస్ ఇక్కడ ఒక లూప్ ఉంది. సో దిస్ ఈజ్ ఇలా వచ్చి ఇలా ఒక లూప్ కవర్ అవుతుంది. ఇంకేమన్నా లూప్స్ ఉన్నాయా? లూప్స్ ఏం లేవు. సో ఇక్కడ లూప్ కాదు, ఇది ఇలా పోతుంది ఇలా పోతుంది, లూప్ కాదు. లూప్ అంటే ఎక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి అక్కడికే రావాలి ఫ్లో, సిగ్నల్ ఫ్లో అనేది. సో ఇందులో ఈ లూప్లో ఓన్లీ ఒక ఇండివిజువల్ లూపే ఉంది. ఇందులో ఉన్నటువంటి గెయిన్ వచ్చేసి 1 × S ఇన్వర్స్ ఇంటూ B. సో ఇంకా ఎటువంటి లూప్స్ లేవు కాబట్టి 1 - S ఇన్వర్స్ B. ఇప్పుడు మనం డెల్టా 1 కనుక్కోవాలి. సో డెల్టా 1లో ఈ లూప్ టచ్ అవుతుంది కదా, డెల్టా 1లో టచ్ అవుతుంది కాబట్టి ఈ 1 అనేది అక్కడ ఉంది, ఆ లూప్లో ఉంది. సో ఈ 1ని 0 చేసేసామనుకోండి, 1ని క్యాన్సిల్ చేయాలి అంటే 0 అయిపోతుంది ఇది. సో డెల్టా 1 1 అయింది. డెల్టా 2 చూడండి. డెల్టా 2 అంటే ఏంటంటే ఈ ఫార్వర్డ్ పాత్లో ఆ లూప్ ఉందా లేదా చూడండి. 1 × S ఇన్వర్స్ ఇంటూ B. ఈ S ఇన్వర్స్ అనేది అందులో ఉంది. ఈ S ఇన్వర్స్ అనేది సెకండ్ ఫార్వర్డ్ పాత్లో ఉంది, అవునా? సో దానివల్ల ఇది కూడా 1 అవుతుంది. అర్థమైంది కదా? ఏదైతే డెల్టా కనుక్కుంటామో ఆ డెల్టాలో మనకున్నటువంటి వాల్యూస్ కానీ ఉన్నాయనుకోండి, సో దట్ ఈస్ 0 చేసేస్తాము ఆ మొత్తము. సో 0 అయిపోయిందంటే మిగతాది 1 అయిపోతుంది. సో డెల్టా 1 1 వచ్చింది, డెల్టా 2 కూడా 1 వచ్చింది. సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఓవరాల్ గెయిన్ ఏమవుతుందంటే T = P1. P1 అంటే 1, P1 డెల్టా 1 ప్లస్ P2 డెల్టా 2 డివైడెడ్ బై డెల్టా. సో P1 అంటే 1, డెల్టా 1 మీన్స్ 1 ప్లస్ P2 ఈజ్ S ఇన్వర్స్ A ఇంటూ డెల్టా 2 అంటే 1 డివైడెడ్ బై డెల్టా ఈజ్ 1 - S ఇన్వర్స్ B. సో 1 ప్లస్ S ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ కాబట్టి 1 A/S రాశాను, 1 ప్లస్ B/S రాశాను. సారీ ప్లస్ కాదు, 1 - B/S. సో S ప్లస్ A డివైడెడ్ బై S - B ఈజ్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆప్షన్? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో దిస్ ఈస్ ద వే టు ప్రొసీడ్ ద బ్లాక్ డయాగ్రామ్ నుంచి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ని డెరైవ్ చేసుకొని దాని నుంచి మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. S4/S1. S4 అంటే ఏంటి, S1 ఏంటంటే చూద్దాం. S4 అనేది అవుట్పుట్ నోడ్, S1 అనేది ఇన్పుట్ నోడ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పాత్స్ ఫార్వర్డ్ పాత్ P1 అనుకుంటే P1 వచ్చేసి ఫస్ట్ ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది, ఇంకేం ఫార్వర్డ్ పాత్లు లేవు. సో P1 అంటే A × B × C, దట్ ఈస్ ABC వచ్చింది. నెక్స్ట్ డెల్టా కనుక్కుందాము. డెల్టా అంటే ఒక లూపే ఉంది, 1 - సింగిల్ లూపే ఉంది కాబట్టి సింగిల్ లూప్ గెయిన్ ఏంటి? B × D. సో 1 - BD ఈజ్ ద డెల్టా. డెల్టా 1 ఏమవుతుంది? డెల్టా 1 అంటే ఏంటి? ఫస్ట్ ఫార్వర్డ్ పాత్లో ఈ B కానీ D కానీ టచ్ అయిందా లేదా? సో B ఉంది కాబట్టి దీన్ని 0 అయిపోతే 1 చేస్తాం. సో T = P1 డెల్టా 1/డెల్టా. సో P1 ఈజ్ ABC ఇంటూ 1 డివైడెడ్ బై 1 - BD. సో ఆన్సర్ ఈజ్ ABC/1 - BD. ABC/1 - BD ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే. సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ గివెన్ ఇన్ ఫిగర్. ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్.
సో ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే మనము C/R కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఇన్పుట్ నోడ్‌కి డమ్మీ నోడ్స్‌ని యాడ్ చేసుకోవాలి. డమ్మీ నోడ్స్‌ని యాడ్ చేసుకోవాలి. బికాజ్ ఇన్పుట్ నోడ్ అంటే ఓన్లీ అవుట్‌గోయింగ్ బ్రాంచ్ మాత్రమే ఉండాలి. అండ్ అవుట్‌పుట్ నోడ్ అంటే ఇన్‌కమింగ్ బ్రాంచ్ మాత్రమే ఉండాలి. సో డమ్మీ నోడ్స్ తీసుకున్నాము. ఇక్కడ ఇలా 2 తీసుకున్నాం. సో ఇక్కడ మనకు డమ్మీ నోడ్స్ తీసుకున్నాక లూప్ గెయిన్స్ చూడండి -H1 సారీ డైరెక్షన్ రివర్స్ అయింది కదా. సో దిస్ ఈస్ -H1 అండ్ దిస్ ఈస్ -H2. -H1 -H2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇవి 1గా తీసుకుంటాము. ఫార్వర్డ్ పాత్స్ ఒకటే ఉంది, దట్ ఈస్ G అవుతుంది ఫార్వర్డ్ పాత్ గెయిన్. అండ్ డెల్టా వస్తే 1 మైనస్ ఇండివిజువల్ లూప్స్ ఫస్ట్ లూప్ -H1 ఉంది అండ్ సెకండ్ది ఏంటి -H2 ఉంది. వాటిని సమ్ చేయాలి. సమ్ చేయడం అంటే -H1 -H2 ప్లస్ ఈ రెండు టచ్ అవ్వట్లేదు కదా, కామన్ నోడ్ అయితే లేదు. అందువల్ల సెకండ్ ఇండివిజువల్ లూప్స్ చేసేటప్పుడు వాటి ప్రోడక్ట్ చేయాలి. ప్లస్ రాసి -H1 ఇంటూ -H2 వీటి ప్రోడక్ట్ చేయాలి. ఇది ఒక సెట్టే ఉంది కాబట్టి అలా రాసాము. సో 1 మైనస్ ఉంది కాబట్టి కామన్ తీస్తే ప్లస్ అవుతుంది. H1 H2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి H1 ప్లస్ H2 ఇక్కడ H1 H2 అవుతుంది. సో నౌ డెల్టా 1 ఏమవుతుంది, డెల్టా 1లో ఈ ఏదైతే H1 H2 ఉన్నాయో అవి టచ్ అవుతున్నాయి కదా. సో అవి టచ్ అవుతున్నాయి కాబట్టి సో డెల్టాలో మనకి డెల్టా వచ్చింది ఏంటి, H1 H2 ప్లస్ H1 H2. ఈ ఫార్వర్డ్ పాత్లో H1 టచ్ అవుతుంది, H2 టచ్ అవుతుంది కాబట్టి సో వాటన్నింటినీ 0 చేసేస్తే మనకి 1 మిగులుతుంది. సో దీన్ని ఫార్ములాలో అప్లై చేసామనుకోండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు C/R, దట్ ఈస్ ఈక్వల్ టు P1 delta 1 by delta. So P1 is G into 1 divided by 1 plus H1 plus H2 plus H1 H2. So now G divided by, దీన్ని మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఎలా ఉందో చూడండి, H1 H2 కంబైన్డ్గా ఉంది. సో మనకి ఈ ఆప్షన్ సెట్ అవుతుంది కదా. సో ఆప్షన్ ప్రకారం కూడా రాసుకోవచ్చు 1 plus H1 into 1 plus H2. ఇది మల్టిప్లై చేసినా మీకు ఇదే వస్తుంది. సో our option is C. క్లియర్. సో ఇది ఒక మోడల్. ఇన్పుట్ నోడ్ లేనప్పుడు డమ్మీ నోడ్స్ తీసుకోవాలి. డమ్మీ నోడ్ దిస్ ఈజ్ ఆల్సో డమ్మీ నోడ్. నెక్స్ట్ 4th question. In the given signal flow graph, the number of non-touching loop pairs and number of forward paths are respectively. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో డైరెక్షన్ ఏ అనేది ఇలా ఉంది, బి కూడా ఇలానే ఉంది, ఇది ఎఫ్ కూడా ఇలానే ఉంది, అండ్ ఈ ఇలా ఉంది, డి రివర్స్లో ఉంది, జి రివర్స్లో ఉంది, అండ్ సి ఇలా ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫార్వర్డ్ పాత్లో ABFH ఇదొక ఫార్వర్డ్ పాత్. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ పాత్ AE ఇలా వస్తుంది, AE అండ్ FH రెండు, ఇంకేం లేవు కదా. సో ఫార్వర్డ్ పాత్స్ 2 ఉన్నాయి, ఫార్వర్డ్ పాత్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ నాన్ టచింగ్ లూప్స్. నార్మల్గా లూప్స్ వేరు, నాన్ టచింగ్ లూప్స్ వేరు. నాన్ టచింగ్ లూప్స్ అంటే కామన్ నోడ్ ఉండకూడదు. ఓకే. సో ఇక్కడ ఒక లూప్ ఉంది, C అనే లూపు. ఈ లూప్ అనేది GH అనే లూప్తో టచ్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా కామన్ నోడ్ అయితే లేదు, అవును. కానీ ఇక్కడ ఇంకొక లూప్ ఉంది. లూప్స్ చూడండి ఏమేమి లూప్స్ ఉన్నాయో. లూప్ 1 వచ్చేసి C ఒకటే ఉంది, లూప్ 2 వచ్చేసి BD రాసుకోవచ్చు, అండ్ లూప్ 3 ED రాసుకోవచ్చు, లూప్ 4 వచ్చేసి GF రాసుకోవచ్చు. అయితే ఇందులో టచ్ కానివే ఏంటంటే ఈ లూప్కి టచ్ అవ్వట్లేదు, నాన్ టచ్. సో ఇటువంటివి మనకి ఒకటే ఉంది, నాన్ టచింగ్ లూప్స్. సో ఒక సెట్టే ఉంది కాబట్టి సో నెంబర్ ఆఫ్ నాన్ టచింగ్ లూప్స్ అంటే 1 రాస్తాము, ఫార్వర్డ్ పాత్స్ అంటే 2 రాస్తాము. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఇది ఇంతకుముందు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన స్టేట్ బోర్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అడిగిన చాలా ఎగ్జామ్స్లో ఇటువంటి మోడల్స్ అడిగారు. సో x2 ఈజ్ ఈక్వల్ టు TX1 అన్నారు. వాట్ ఈజ్ x2 ఈజ్ ఈక్వల్ టు TX1 అయితే వాట్ ఈస్ ద T వాల్యూ.
నథింగ్ బట్ x2/x1 కనుక్కోమని, దట్ ఈజ్ ఈక్వల్ టు t. సో ఇందులో ఫార్వర్డ్ పాత్స్ చూస్తే ఒకటే ఉంది, దట్ ఈస్ గెయిన్ 5. అండ్ డెల్టా అబ్జర్వ్ చేస్తే ఒక లూపే ఉంది కాబట్టి 1 - 0.5, దట్ ఈస్ 0.5. నెక్స్ట్ డెల్టా 1 మీన్స్ ఆ లూప్కి టచ్ అవుతుంది కదా డెల్టా 1లో 1 - 0.5. సో ఈ 0.5 అనేది టచ్ అవుతుంది కాబట్టి ఆ ఫార్వర్డ్ పాత్కి సో 1 అవుతుంది. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు P1 delta 1 by delta, that is 5 into 1 by 0.5. So 50 by 5 means 10. Our answer is 10. Next question. సో ఇక్కడ మనకు ఒక 2 సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ ఇచ్చారు. అయితే మనల్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమనలా. సో ద వాల్యూ ఆఫ్ G అండ్ H రెస్పెక్టివ్లీ. ఇక్కడ G ఇచ్చారు, ఇక్కడ H ఇచ్చారు. సో ఈ మోడల్లో కన్వర్ట్ చేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇందులో ఫస్ట్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్రా చేస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ పాత్ గెయిన్ 5 into 4 అండ్ ఒక లూపే ఉంది కాబట్టి 4 into 0.5. సో 20 divided by 1 - 2 ఇది వచ్చింది. ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్ నుంచి ఇది సెకండ్ గ్రాఫ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఒక ఫార్వర్డ్ పాత్స్ ఉంది, దట్ ఈస్ G అండ్ ఒక లూప్ ఉంది 1 - H. సో G/1 - H. సో G ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 20 ఉంది, దట్ ఈస్ G ఈజ్ ఈక్వల్ టు 20. అండ్ H ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాశాను, నార్మల్గా అయితే కంపేర్ చేసుకొని రాసుకోవచ్చు, దట్ ఈస్ 2. సో ఆన్సర్ ఈస్, ఇది ఏపీ జెన్కోలో 2012లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చారు, అయితే ఫార్వర్డ్ పాత్స్ M ఎంత అండ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ లూప్స్ P ఫర్ ద గివెన్ గ్రాఫ్ అంటున్నారు. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ అడుగుతున్నారు కదా. సో ఫార్వర్డ్ పాత్స్లో సో ఫస్ట్ ఇన్పుట్ నోడ్ నుంచి ఎలా స్టార్ట్ చేసాము, ఇది ఒక ఫార్వర్డ్ పాత్ 1 2 ఇట్లా ఒకటి వస్తుంది. సో దట్ ఈస్ 1. సెకండ్ది, దిస్ ఈజ్ సెకండ్ ఫార్వర్డ్ పాత్. థర్డ్ ఫార్వర్డ్ పాత్ ఈస్ ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ థర్డ్ ఫార్వర్డ్ పాత్. ఫోర్త్ వన్ ఈజ్ సిమెట్రీ లాగా వస్తున్నాయి చూడండి, ఫోర్త్ ఇది. సో 4 ఫార్వర్డ్ పాత్స్ అయ్యాయి కదా. అయితే ఫిఫ్త్ ఫార్వర్డ్ పాత్ చూడండి ఎలా వస్తుందో, నేను ఇక్కడ రబ్ చేస్తున్నాను. 4 ఫార్వర్డ్ పాత్స్ అయితే వచ్చాయి. ఫిఫ్త్ ఫార్వర్డ్ పాత్ ఇలా వచ్చి అండ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఫిఫ్త్ వన్. సిమిలర్లీ సిక్స్త్ వన్ ఆపోజిట్లో వెళ్తుంది, ఇట్లా వస్తుంది అండ్ డైరెక్షన్ ఇలా వస్తుంది. సో మొత్తానికి M అనేది ఫార్వర్డ్ పాత్స్ 6. సో మనకి ఈ రెండిట్లోనే కరెక్ట్ అయి ఉంటుంది, B కానీ C కానీ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లూప్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ లూప్స్ చూస్తే ఫస్ట్ ఇక్కడ ఈ డైరెక్షన్ ఇది ఒక లూప్, ఇక్కడ ఒక లూప్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లూప్, 2 లూప్స్ వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ లూప్ చూద్దాం. ఇక్కడ ఒక లూప్ ఇట్లా వచ్చింది కదా. సో దిస్ ఈజ్ అనదర్ లూప్, ఇలా వస్తుంది ఒక లూప్, థర్డ్ లూప్. ఫోర్త్ లూప్ చూద్దాం. సో ఇక్కడ మనకి లూప్స్, ఇండివిజువల్ లూప్స్ చూస్తే ఇదొక లూప్ వస్తుంది, ఇదొక లూప్ వస్తుంది అండ్ ఇంకొక లూప్ ఏంటంటే ఇలా వస్తుంది. సో 3a. సో లూప్స్ వచ్చేసి ఇండివిజువల్ లూప్స్ 3 మాత్రమే వస్తాయి. సో మనకి ఇచ్చిన ఫార్వర్డ్ పాత్స్ 6 అయితే లూప్స్ 3 మాత్రమే ఉంటాయి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇది 3 అయి ఉంటుంది. సో ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు, లేదా ఇదైనా 3 అయి ఉండాలి. 4 లూప్స్ అయితే కాదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ 6 ఉంటే ఇండివిజువల్ లూప్స్ 3 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ సిస్టమ్. సో PDF అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.